అరాచకానికి పాల్పడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకుడు కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ జాతిని దశాబ్దాల పాటు అవమానానికి అన్యాయానికి గురైనటువంటి జాతిని విముక్తం చేయడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి వనరుల ఆధారంగా దేశానికే ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దొచ్చు అనేటువంటి ఆలోచనతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించి అనుక్షణం అనేక కుట్రలు కుతంత్రాల మధ్య తన ఉద్యమాన్ని కొనసాగించి వీరోచితమైనటువంటి జాతిగా తెలంగాణ జాతిని మరల్చి ప్రాణానికి తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడిగా తెలంగాణ ప్రజలు భావించి అధికారాన్ని అప్పగిస్తే దేశానికే ఆదర్శప్రాయంగా అన్ని రంగాల్లో దేశం ఔరా అనిపించుకునేటువంటి పాలన సాగించినటువంటి నాయకుని పట్ల సిట్ రూపేణా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ జాతికే అవమానం. తెలంగాణ జాతి రత్నం, తెలంగాణ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి కేసీఆర్ను సిట్టుకు పిలవడం పట్ల, చేస్తున్నటువంటి దుర్మార్గాల పట్ల నిరసనగా ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి అన్ని స్థాయిలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సిట్ వైఖరి, ఇది సిట్ వైఖరి కాదు, ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. వీళ్ళు అధికారుల లేకుంటే ప్రైవేట్ సైన్యమా అనేటువంటి అనుమానం వస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో సిట్ నోటీసు పంపిస్తే కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పిండు? మున్సిపల్ ఎన్నికల రీత్యా పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థుల సెలక్షన్, బీఫాములు ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత పార్టీ అధినేతగా నా మీద ఉంది కాబట్టి నేను తక్షణం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హాజరు కాలేను అని అంటే, మళ్ళీ ఆగమేఘాల మీద దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ మున్సిపల్ ఎన్నికల 3 నుంచి వాళ్ళను మానసికంగా కాస్త చెదరగొట్టాలి అనేటువంటి దుర్మార్గం. ఈ దుర్మార్గం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? ఓటమి భయం. ఒకవేళ ప్రశాంతంగా అన్ని సజావుగా అనుకున్నట్టు సాగితే బీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాకాల ఫలితంగా మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తప్పదు అనేటువంటి భయంతో చేస్తున్నటువంటి ఒక స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యవహార శైలి, ప్రభుత్వ విధానం చాలా హుందాగా ఉండాలి, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఓ చిల్లర మల్లర వ్యవహారంలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము ఆక్షేపిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి నోటీసులు ఇవ్వడం, అనేక సందర్భాల్లో శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్ గారని ఎవరన్నారు? మీరు శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆ రికార్డులను కనుక తిరిగేస్తే ఒక 10-20 సార్లు అనేక సందర్భాల్లో శాసనసభ జరుగుతున్నటువంటి సందర్భంలో బయట కూడా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటారని. ఆయన నిన్నగాక మొన్న సిట్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై చేసింది కూడా అక్కడి నుండే. గతంలో పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఇవాళ స్వయంగా సిట్ అనేది అధికారులకు సంబంధించినటువంటి విషయం. స్వయంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈ మధ్యకాలంలో మేడారం జాతర ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇద్దరు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి.
మరి దానికి భిన్నంగా అంటే కక్ష సాధింపాలి, ఆయనను ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది ఉన్నదే తప్ప ఎంక్వైరీలకు సహకరిస్తామనేటువంటి వైఖరి బీఆర్ఎస్ ప్రభుత్వానిది, బీఆర్ఎస్ పార్టీది. మా పార్టీ నాయకులు ఇప్పటి వరకు జరిగినటువంటి సందర్భాల్లో ఎంక్వైరీలకు ఎవరు పిలిచినా కూడా పోయినటువంటి చరిత్ర ఉన్నది. మరి వారి వయసును, వారి హోదాను, వారి అనుభవాన్ని డౌన్ సైజ్ చేయాలి. వీళ్ళు ఈ వెకిలి ప్రయత్నాల ద్వారా కేసీఆర్ గారి స్థాయిని, వారి ఔన్నత్యాన్ని తగ్గించగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడింది ఎవరు అనంటే ఏ అమాయకుడిని అడిగినా కూడా కళ్ళు మూసుకొని చెప్పేటువంటి మాట కేసీఆర్. ఏ తెలంగాణ మూలాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ బతుకుతున్నటువంటి మనిషిని అడిగినా తెలంగాణ సాధించినటువంటి సాధకుడు ఎవరు అనంటే కేసీఆర్ అనేది ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు ఆయన చెప్తాడు, ఫిజీలో ఉన్న తెలుగు ఆయన చెప్తాడు. నిన్నగాక మొన్న అంతరిక్షంలోకి పోయి తెలంగాణ మూలాలు ఉన్నటువంటి రాజాచారిని అడిగినా కూడా చెప్తారు. ఇది చరిత్ర. ఒక జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి మహానుభావుని పట్ల, నాయకుడి పట్ల, అదేవిధంగా పరిపాలన అంటే విజ్ఞత, పరిపాలన అంటే దార్శనికత, పరిపాలన అంటే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడం, పరిపాలన అంటే ప్రజలు ఆశించిన దానికంటే గొప్ప అవకాశాలు వాళ్ళు కల్పించడం అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, ఆ మెలకువలను నేర్చుకోవాలి. తెలంగాణ దేశానికి ప్రామాణికంగా తయారైంది, ఆ పరంపరను కొనసాగించాలనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప ఏదో మసిబూసి మారేడుగాయ చేసి ఎదుటి వాళ్ళ, మన చిన్నప్పుడు ఎవరైనా ఒక గీత గీసి దీన్ని చిన్నగా చేయమంటే దాని మీద పై పెద్ద గీత గీసేది. వీళ్ళ మూర్ఖత్వాలు గట్లున్నాయి. పని విధానంతో మెప్పించాలి. పాలకుడుగా ఇప్పుడు తెలంగాణ సమాజం ఎప్పుడు హర్షిస్తుంది? కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండు, అనేక స్కీములు అమలు చేసిండు. హామీలు ఇవ్వనటువంటి స్కీములను కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఆయనది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, ఇంకా ఇయ్యనటువంటి హామీలను కూడా అమలు చేస్తే కేసీఆర్ గారి కంటే గొప్ప పాలకుడు అనేటువంటి గౌరవం ప్రజల దృష్టిలో మీకు కలుగుతుంది. అది వాస్తవం అవుతుంది కూడా. కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయడం, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం, హామీలు అమలు చేయండి అని నిలదీస్తే దుర్భాషలాడడం. రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా చరిత్రలో నియంతలకు లేదా మాకు ఎదురు లేదని విర్రవీగినటువంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసినటువంటి చరిత్ర ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా అనేకం చూసినాం. 2000 ఇంకా 10 సంవత్సరాలు మేమే ఉంటాం. 10 సంవత్సరాలు ఉండే తెలివి ఇదేనా? 10 సంవత్సరాలు ఉండే తెలివి ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసినప్పుడు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను ఆచరణలో ప్రజలకు అందించినప్పుడు, వాటిని మీ అధికారాన్ని శాశ్వతం చేస్తే తప్ప ఇటువంటి చిల్లర ప్రయత్నాలు కాదు. అదే సిఆర్పిసి, అందరు పాత్రికేయ మిత్రులు మీరు కూడా చూస్తున్నారు, పేపర్లలో కోట్ చేయబడతా ఉన్నది. 160 సిఆర్పిసి ప్రకారంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళను విచారించాల్సి వస్తే వాళ్ళ ఆప్షన్ ప్రకారంగా విచారించాలని కూడా ఉన్నది. మరి పోలీసులకు చట్టాలు ఎవరైతే సిఆర్పిసిలను రెఫర్ చేసుకుంటూ ఐపీసీల ప్రకారంగా వ్యవహారాలు నడుపుతారో, ఈ ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేసే విజ్ఞత లేదు అని అంటే ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. ఈ కక్ష సాధింపు చర్యలన్నింటినీ కూడా ప్రజలు చాలా సీరియస్గా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారికి చట్టం, న్యాయం, ధర్మం మీద ఎంతటి నిబద్ధత ఉందో మీ అందరికీ తెలుసు. ఆయన బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లలోనే అన్నటువంటి మాట,
రక్తం చుక్క నిలబడకుండా అంతకుముందు 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పటి నుండి తెలంగాణ సాధించే వరకు ఉద్యమ ప్రస్థానాన్ని చూడండి. అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు అహింస ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి దుర్మార్గాలు రక్తం గారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు చాలా శాంతియుతంగా అహింసాయుతంగా ఏ మాట అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే రోజు మాట్లాడడం జరిగిందో అది 100% అమలు చేసి శాంతియుతంగా గాంధేయ వాదంతో తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మరల్చి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కింది కార్యకర్త స్థాయి నుండి దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి వరకు కూడా విడమర్చి చెప్పి అందరి మనసుల్ని గెలిచి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం సాకారం కావాల్సిందే అనేటువంటి వాతావరణాన్ని సృష్టించి తెలంగాణ తెచ్చిండు తప్ప ఇంకా అన్య పందాన్ని ఎంచుకోలేదు. అనేక సందర్భాల్లో కావేశాలు వచ్చేటువంటి సందర్భంలో కూడా ఏ రోజు ఆయన కక్ష సాధింపు లేదా అవుట్ ఆఫ్ తను చెప్పినటువంటి శాంతియుత పందాకు పోలేదు. మరి అటువంటి నాయకుడి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సభ్య సమాజం మేం తెలంగాణ జాతికి సంబంధించినటువంటి అన్ని వర్గాల మేధావుల్ని కవుల్ని కళాకారులని ప్రజల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి సందర్భం, తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ఎట్లున్నది అని అంటే చిన్నప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పాలన సాగుతూ ఉన్నది. ఎన్నికల ముందు వరకు కూడా బ్రహ్మాండంగా అన్నటువంటి హామీలన్నీ నిలబెట్టినాం. వీళ్ళు వాతలు పెట్టుకునేటువంటి పులిని చూసి నక్క వాత పెట్టుకున్న అనే సామెతకు రిలవెన్స్ ఏంటంటే వీళ్ళు కూడా మాకన్నా గొప్ప హామీలు ఇస్తామనేటువంటి మాటలు చెప్పిండ్రు. ఇవాళ ఆచరణలోకి వచ్చేవరకు పులేదో నక్కేదో తేలిపోతూ ఉన్నది. అందుకనే పరిపాలన మీద దృష్టి పెట్టండి. నిన్న మొన్న ఈ గడిచిన సిట్టు స్పీడ్ ఎందుకు పెంచిందో మాకు అర్థమవుతూ ఉన్నది. ఈ 10-15 రోజులుగా బొగ్గు స్కామ్ కావచ్చు, ఈ జల వివాదానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, హరీష్ రావు గారు శాసనసభలో ఆయన గొంతును కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల మండలి సభ్యుల గొంతును నొక్కేస్తే శాసనసభ బయట ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు పుంకాలుగా వాళ్ళ స్కాములను ఏ రకంగా బావబామరుదులు పంచుకుంటా ఉన్నారు, ఏ రకంగా మంత్రులు పంచుకుంటా ఉన్నారు, ఏ రకంగా తెలంగాణను అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా దిగజార్చిన్లు, ఏ రకంగా ప్రతి విషయంలో కూడా తెలంగాణ ఈడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఉన్నటువంటి స్పష్టమైన తేడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలే శ్వాసగా బతికేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రయోజనాలను బయటి వాళ్ళకు దారాదత్తం చేయడం, ఆ గురువు గారి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేటువంటి దుర్మార్గానికి ఒడగడుతున్నటువంటి దుర్మార్గపు పాలన రేవంత్ రెడ్డి పాలన. కాబట్టి ఇవన్నీ రోజువారీగా పుంకాలుగా అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రజాక్షేత్రంలోకి పోతున్నాయి. కాబట్టి ఇక వాళ్ళను వీళ్ళను కాదు, కేసీఆర్ గారినే టార్గెట్గా చేసుకుంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, శ్రేణుల్లో భయాందోళనను తీసుకురావచ్చు, మానసికంగా కుంగదీయచ్చు, మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళ క్వాలిటీని వాళ్ళ మనస్థైర్యాన్ని తగ్గించవచ్చు, వాళ్ళ మనసును చంచలం చేయడం ద్వారా రిజల్ట్ను హైజాక్ చేయవచ్చు అని చూస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సైన్యం కేసీఆర్ గారు ఒక పిలుపిస్తే ప్రతి ఒక్కరూ మరో కేసీఆర్ లాగా తయారైనటువంటి కసితో ఉన్నారు. కారణం ఏంటంటే తెలంగాణ కోసం ఏ రకంగానైతే పోరాడినామో
సాధించినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల అద్భుతాలు జరిగినాయి. మళ్ళీ తెలంగాణ ప్రయోజనాల మీద ముప్పేట దాడి కొనసాగుతూ ఉన్నది. రాష్ట్రం సాధించబడే నాటికి కాంగ్రెస్ హయాం మొత్తంలో ఎటువంటి తెలంగాణ ద్రోహం, తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలు జరిగినాయో అవి పునరావృతమవుతున్నాయి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మనసువిధిగా తీసుకున్నారు. ఈ సందర్భంలో నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి జరుగుతున్నటువంటి పరిణామాలను ఖండించండి. మన నాయకుడు, మన ఆత్మగౌరవ తెలంగాణ యావత్ జాతి ఆత్మగౌరవ ప్రతిరూపం కేసీఆర్ గారు. కాబట్టి ఆయన విషయంలో సిట్ పేరు మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికానికి నిరసనగా ఎక్కడి వాళ్ళు అక్కడ రేపు స్పందించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు సెలవు. ఇప్పుడు మీకు అంటే కేసీఆర్ పార్టీ ఈ ఎంక్వైరీలకు సహకరిస్తామనేటువంటి స్టాండ్తోనే ఉన్నది. ఇక వారు పెద్ద ఆయన, వారి విషయంలో వారు ఏం చేయబోతున్నారు అనేది నేను చెప్పడం కరెక్ట్గా. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.